హాయ్ ఎవ్రీవన్. ఇది నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. అందరూ వ్లాగ్స్ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు అనిపించింది. పైగా వాళ్ళందరి వ్లాగ్స్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందుకే నేను వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి నిన్న మార్నింగ్ మా హస్బెండ్కి ఇంకా పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైటే కూరగాయలు, వెజిటబుల్స్ ఏం కావాలో అవన్నీ కూడా కట్ చేసేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో, కానీ లేదంటే బయట ఉంచుకుంటాను. ఇంకా లంచ్ బాక్స్ కోసం క్యాప్సికమ్ ఇంకా లాంగ్ బీన్స్ కర్రీలాగా చేద్దామని చేస్తున్నాను. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేలోపే వాళ్ళిద్దరికీ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను రోజు కూడాను. పాప ఏమో 8కి వెళ్తుంది, మా ఆయన వచ్చి 8:30, 8:40 ఇలా మధ్యలో వెళ్తారనమాట. నేను నార్మల్గా అయితే 6:30 ఆ టైంకి లేచిన లంచ్ ప్రిపేర్ చేసేయచ్చు. కానీ వాళ్ళు వెళ్ళే టైం కంటే ముందే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందరికీ ఆఫీస్ స్టార్ట్ అయ్యే టైంకి నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. కాబట్టి నా ప్రిపరేషన్ ఇలా ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:15 to 5:30 మధ్యలో లేచి ఇలాగా వెంటనే వంట అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఒకవైపు కర్రీ పెట్టేస్తాను, ఇంకోవైపు రైస్ అనేది పెట్టేస్తాను. చాలామంది వాచుతారు, బట్ నాకు మార్నింగ్ అస్సలు టైం కుదరదు కాబట్టి నేనైతే మోస్ట్లీ కుక్కర్నే ప్రిఫర్ చేస్తాను. ఒకవైపు వంట చేస్తూనే నేను కూడా ఆఫీస్కి రెడీ అయిపోవచ్చు. దానివల్ల నాకు టైం వేస్ట్ అయినట్టు అనిపించదన్నమాట. ఇలాగా అన్ని పనులు మల్టీ టాస్కింగ్లా చేసుకుంటూ ఉంటే మనకి కూడా యాక్టివ్గా ఉంటుంది పొద్దున్నే. ఇంకా ఇవి ముందు రోజు నైట్ తోమిన గిన్నెలు. నాకు సింక్ పక్కన ఒక మూవబుల్ స్టాండ్, అలాగే దానికి ఎగ్జాక్ట్గా పైన వాల్ మౌంట్ స్టాండ్ ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఇందులో ఆరిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ ఇలాగ వంట చేసుకునేటప్పుడే షిఫ్ట్ చేసేస్తాను పై స్టాండ్కి. లేదంటే ఇప్పుడు మళ్ళీ ఏవైనా ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ తోమి కడుగుతూ మళ్ళీ అందులో పెట్టేస్తే ఈ పొడి గిన్నెల మీద తడి పడుతుందని చెప్పి పెద్దవన్నీ కుక్కరు, కళాయి అలాంటివి కిందన కబోర్డ్లో పెట్టేస్తాను. ఇంకా చిన్నవన్నీ కూడా పైన గిన్నెల స్టాండ్లో ప్లేట్స్ అలాంటివి షిఫ్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇది క్లియర్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు వచ్చిన వేస్ట్ గిన్నెలు అన్నీ సింక్లోనికి వెళ్తాయి కదా, సో అవన్నీ కూడా మళ్ళీ ఈ స్టాండ్లోనికి రీప్లేస్ అవుతాయి అన్నమాట. పని మనిషిని పెట్టేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంతలాగా ఇబ్బంది పడడం అని చాలామంది అయితే చెప్పారు. కానీ ఈ మాత్రం పని కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం చేసుకోకపోతే కష్టం. ఎందుకంటే వాకింగ్, వ్యవసాయం చేయడం, కష్టపడడం, రుబ్బురోల్లో రుబ్బడం, లేదంటే బట్టలు ఉతకడం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకేమీ చేయట్లేదు మనం ఇప్పుడు, అన్నిటికీ మెషినరీ మీద ఆధారపడుతున్నాం. కాబట్టి ఇంకా ఈ మాత్రం పనైనా చేసుకోకపోతే మన ఆరోగ్యం అస్సలు బాగోదు. ఇంకా ఇదొచ్చి ఇండక్షన్ స్టవ్ అనమాట. మేము క్వార్టర్స్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇండక్షన్ స్టవ్ వాడడానికైతే నేను బాగా అలవాటు పడ్డాను. ఇందులో హీట్ అడ్జస్ట్మెంట్కి బటన్స్ లేదా టచ్ స్క్రీన్ ఉంటుంది, అలాగే టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. పాలు, టీ, ఇంకా వేడి నీళ్ళు ఇలాంటివి ఏమైనా పెట్టినా సరే మనం టైం పెట్టి మన పని మనం చేసుకోవచ్చు అనమాట, హీట్ మీడియంలో పెట్టుకుంటే. అప్పుడు మనకి పాలు కానీ టీ కానీ పొంగిపోతాయి, స్టవ్ పాడవుతుంది అన్న బెంగ అయితే అస్సలు ఉండదు. ఇంకా ఈ టీ వచ్చి మా ఆయన గారి కోసం రెడీ అవుతుందన్నమాట. ఈ టీ రెడీ చేసిన తర్వాత టీ పట్టుకొని వెళ్ళి ఆయన్ని లేపాలి. నేను 5:30కి అలా స్టార్ట్ చేస్తే నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి 1 అవర్ అలా పడుతుంది. సో 6:30 ఆ టైం అవుతుంది. ఆ టైంకి నేను మా పాపను లేపేసి రెడీ అవ్వమని చెప్పి, నేను అప్పటికే రెడీ అయి ఉంటాను కాబట్టి వెంటనే వెళ్ళిపోతాను. ఇంకా ఈ కర్రీ ఇంకా రైస్ పెట్టేశాను కాబట్టి ఈ మధ్యలో బట్టలు నానబెడదామని చెప్పి బాల్కనీలోకి వచ్చి ఇలాగ సర్ఫాది వేసుకొని బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఆ ముందు రోజు సండే మా వాడు హాస్టల్లో ఉంటున్నాడు, వాడిని చూడడానికి కని వెళ్ళి వచ్చాము. ఇంకా వాడు కూడా కొంత లగేజ్ అయితే బట్టలు ఇచ్చాడు ఉతకడానికి, ఇంకా అవి కూడా వేసేయాలి. బ్లాంకెట్స్ అవి ఉన్నాయి, అవి వేరేగా పెట్టాలి. మన రెగ్యులర్ వేర్తో పాటు అవి ఉతకం కాబట్టి ఇంకా ఇవన్నీ ఇప్పుడు నేను నానబెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే టైంకి 10:30, 11 ఇలా అవుతుంది. అప్పటికి కొంచెం బాగా సోక్ అవుతాయి. ఆ వెంటనే వాషింగ్ మిషన్లో వేసేసి నేను ఆరబెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా డ్రై అయిపోతాయి అన్నమాట.
యాక్చువల్‌గా ఈరోజు అంటే ఈరోజు వర్షం పడుతుంది. బట్ నిన్నైతే కొంచెం ఎండగానే ఉంది. నేను పైకెళ్ళి ఆరబెట్టేయాల్సింది టెర్రస్ మీద. కానీ కొంచెం బద్ధకించి కిందనే బాల్కనీలో ఆరబెట్టాను. అందుకని చెప్పి పూర్తిగా అయితే ఆరలేదనమాట బట్టలు. ఇంకా కూరొచ్చి దగ్గరికి మంచిగా అయిపోయింది. ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది. మా ఆయనకి టీ ఇచ్చేసి నేను కూడా కొద్దిగా తాగుదామని చెప్పి ఇలాగా 2 గ్లాసుల్లో అయితే టీ వేసుకుంటున్నాను. మా ఆయన ఇంటి దగ్గర ఉంటే ఈ టీ గిన్నె అస్సలు ఇండక్షన్ మీద నుంచి కిందకి దిగదండి. రోజంతా ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూనే ఉంటారు. నాకైతే అసలు టీ అలవాటే ఉండేది కాదు. మా ఆయన చేసుకున్న తర్వాత వదలకుండా అయిపోయింది. ఆనియన్, పచ్చిమిర్చి రిమైనింగ్ ఉన్నవి ఇలా బాక్సుల్లో పెట్టి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా ఈ 3 బాక్సుల సెట్ వచ్చి మా పాపదనమాట. ఇంకా ఈ బాక్సు మా ఆయనది. వీళ్ళకి మధ్యాహ్నం అన్నం వేరేగా, కూర వేరేగా పెడితే అస్సలు ఇష్టం ఉండదండి. ఇద్దరు తండ్రి కూతుర్లకి కూడా అన్నం ఎప్పుడూ కూరలో మిక్స్ చేసేసి, కలిపేసి స్పూన్ పెట్టేసి ఇవ్వాలన్నమాట. దీంతో పాటు వడియాలు కానీ, లేదంటే అప్పడాలు లేదా మిక్చరు ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళు సైడ్ డిష్ కింద పెట్టుకుంటారు. చారు, రసం అనేది నేను మార్నింగ్ అయితే ప్రిపేర్ చేయను. వాళ్ళు పట్టుకెళ్ళడానికి ఇష్టపడరనమాట. సో ఇది మా పాపది. కర్రీ రైస్ ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో పెట్టుకుంటుంది. ఇలాగా పెట్టేసి నేను మూత పెట్టేస్తాను. ఇంకో చిన్న 2 బాక్సులు ఉన్నాయి కదా, ఆ 2 బాక్సుల్లో మాత్రం ఒక దాంట్లో పెరుగు రైస్ పెట్టుకుంటుంది, ఇంకో దాంట్లో మాత్రం స్నాక్స్ పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఇందులోకి రిమైనింగ్ కర్రీ రైస్ మా ఆయనకి ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఆయనకి ఈ బాక్స్లో ఒక హాఫ్ నుంచి 75% వరకు ఈ రైస్ వేసేసి ఉన్న ప్లేస్లో వేరే బాక్స్లో వచ్చి షుగరు ఇంకా పెరుగు మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసుకొని ఈ బాక్స్ని కూడా ఆ రైస్ బాక్స్లోనే పెట్టేసుకొని స్పూన్ పెట్టేసుకొని క్యాపేసుకుంటారు. ఈయన 2-3 బాక్సులు తీసుకెళ్ళాలంటే చిరాకు పడిపోతారనమాట. ఒకే బాక్స్లో అన్నీ వచ్చేయాలి. ఇంకా నేను ఇలాగా పెట్టేస్తాను. పెరుగులో షుగర్ వేసేసి ఈ బాక్సు నేను పెట్టడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఆయనే వచ్చి పెట్టేసుకున్నారు. ఇంకా ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఈ గ్యాప్లో మునగాకు పొడి ఉంది ఇంట్లో, అది ఒక స్పూను అందులో వేయాలంట. మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు అది అందులో మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా తినేస్తారంట. అందుకని చెప్పి ఇలా వేసాను అనమాట. మునగాకు పొడి, ఇంకా కరివేపాకు పొడి, అప్పుడప్పుడు మెంతి పొడి ఇలాంటివి ఏవైనా పొళ్ళు ఉంటే మాత్రం మా ఆయన చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా ఇందులో వేసేసి ఆయనకి బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇది మా పాపకి చెప్పాను కదా, ఒక బాక్స్లో పెరుగు వేసుకుంటుందని చెప్పి, అందులో పెరుగు కొంచెం సాల్ట్ మిక్స్ చేసేసి ఒక చిన్న గరిటెతో అయితే కొద్దిగా అన్నం వేశాను. ఎక్కువైతే మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇంటికే తీసుకొస్తుంది మొత్తం అంతా కూడాను. అందుకని చెప్పేసి కొద్దిగా వేసేసి ఇలాగ కలిపేసి పెట్టేస్తాను. చెప్పి వెళ్తానన్నమాట. మధ్యాహ్నం తినేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తినమని చెప్తాను. సాల్ట్ ఒకవేళ పూర్తిగా మిక్స్ అవ్వకపోయినా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది. పెరుగు కూడా అప్పటికి గట్టిగా అన్నం పీల్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి వాటర్ వేస్తే కొద్దిగా మెల్ట్ అవుతుందన్నమాట. ఇంకా నేను ఈ బాక్స్ కూడా ఇలాగ కలిపేసి పెట్టేసి ఇంకో బాక్సు నేను అలాగా ఖాళీగా ఉంచేస్తాను. ఎందుకంటే అది దానికి నచ్చిన స్నాక్స్ అనేవి వేసుకుంటుందన్నమాట. ఈ బాక్స్లోనికి స్నాక్స్ ఫ్రూట్స్ కానీ లేదంటే ఏవైనా చిప్స్ అలాంటివి ఉన్నా వేసుకుంటుంది. తన ఇష్టానికి వదిలేస్తాను. అది స్పూన్ వచ్చి ఇలా పెట్టేసి ఇది కవర్ చేసి పెట్టేస్తాను అనమాట. మిగతాది తను ప్రిపేర్ చేసి టోటల్ క్యాప్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా నా పనంతా అయిపోయింది, రెడీ కూడా అయిపోయాను చూసారు కదా. ఇంకా స్టవ్ ఇంకా కుకింగ్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా వీళ్ళు ఏం పెట్టుకున్నా వాటర్ బాటిల్స్ ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా రిమైనింగ్ అంతా ఎక్కడవక్కడ సర్దేసి వెళ్ళిపోతారు. 6:30 ఆర్ 6:40 ఇలా అవుతుందన్నమాట. ఈ పనంతా అయ్యేసరికి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా నా టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా ఇవన్నీ క్లోజ్ చేసేసి ఎక్కడవక్కడ పెట్టేసి నేనైతే బయటకు వచ్చేసాను. మేము 3rd ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో నేను మెట్లు దిగుతున్నాను. దిగేటప్పుడు మోస్ట్లీ చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి లిఫ్ట్ వాడను. ఏదో ట్రై చేశాను. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.